ఇక్కడ స్క్రీన్ మీద 2 వీడియోస్ అయితే చూపిస్తున్నా. ఒకటైతే ఆఫ్టర్ ఎఫెక్ట్‌ది ఉంటది. ఇంకోటైతే అలర్ట్ మోషన్‌ది ఉంటది. కొంచెం 3డీ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉంటది. మిగతాదంతా సేమే ఉంటది. కాబట్టి ఇక్కడ నేను మీకైతే ఒకటి చెప్పాలని అనుకుంటా. ఎవరి దగ్గర అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్‌వేర్ ఉందో, అంటే ఎవరి దగ్గర అయితే ల్యాప్‌టాప్ కానీ, పీసీ ఉందో వాళ్ళకు నేను సెపరేట్‌గా అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఇస్తాను. అలర్ట్ మోషన్ వాళ్ళకి అలర్ట్ మోషన్ ప్రీసెట్ అయితే చెప్తాను. డెఫినెట్‌లీ 2 దాంట్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మెయిన్ మనకు మొబైల్‌లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ప్రీసెట్ అయితే ఇచ్చాను ఒకటి ఫుల్ ప్రాజెక్ట్. దాన్నైతే ఓపెన్ చేసే ముందు ఫాంట్ అయితే దీనికైతే ఏం అవసరం లేదు. ఫాంట్ దాంట్లో ఉన్న ఫాంటే యూజ్ చేసినా కాబట్టి ఒకసారి ఓపెన్ చేస్తా చూపిస్తాను మీకు. ఓకే. ఇది మనం అలర్ట్ మోషన్‌లో చేసిన ఎడిటింగ్. ఆఫ్టర్ ఎఫెక్ట్‌ది మీకు డైరెక్ట్‌గా ప్రీసెట్ ఇచ్చాను. మన వెబ్‌సైట్‌లోకెళ్ళండి. కొంచెం కిందికొస్తే మీకు కింద ఓకే. మీకు ఫుల్ ప్రీసెట్ ఒకటి 300 ఎంబీది ఉంటది. ఇంకోటి 3 ఎంబీది ఉంటది. మీకు ఏది కావాలో అది చేసుకోండి. ఇప్పుడు 300 ఎంబీది ఏమవుతుందంటే అందులో అన్నీ ఉంటది. వీడియోస్ కానీ, పీఎన్‌జీస్ కానీ అన్నీ ఉంటది. ఓన్లీ 3 ఎంబీది ఓన్లీ ప్రీసెట్ మాత్రమే ఉంటది కాబట్టి మాక్సిమం ఏది కావాలో అది ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేను అలర్ట్ మోషన్‌లో చెప్పబోతున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇది మనకు హ్యాపీ బర్త్‌డే ఉంటది. ఈ హ్యాపీ బర్త్‌డేని పెట్టాలని రూల్ లేదు. మీ యొక్క నేమ్ పెట్టినా కూడా బాగానే ఉంటది. ఇది స్టార్టింగ్‌లో 3డీ యానిమేషన్ కూడా చేసేవాడిని. చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఆ 3డీ యానిమేషన్ కంటే ఇదే నార్మల్‌గా చాలా బెటర్‌గా ఉందని అనిపించి నార్మల్‌గానే కవర్ చేసిన. ఓకే. బాగుంది. అది కూడా బాగుంది. ఇందులో రోజ్ ఫ్లవర్ కానీ అవి మాక్సిమం అన్నీ కవర్ చేసినా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చేంజ్ చేద్దామని అనుకుంటే కింద ఉంటది లెటర్స్ అనేది. టోటల్ ఉంటది కింద. ఓకేనా? కింద మనకు కింది నుంచి ఉంటది హ్యాపీ బర్త్‌డే అన్నీ 1 లెటర్‌గా ఉంటది. ఒకటి హ్యాపీ అనేది కొంచెం ఒకటే లెటర్‌లో ఉంటది. ఒకవేళ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్‌ది నేను చూపిస్తాను ఇక్కడ కూడా మీకు. నేను చేసింది ఇక్కడ చూడండి ఇది. ఓకే. కాబట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో అది చేయండి. నేను ఇంతకుముందు ల్యాప్‌టాప్‌లో కూడా చేసిన. ఓకే. టోటల్ అయిపోయిన తర్వాత మీరు నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఈజీగా ఉంటది. ఇంకోటేందంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ మీరు యూజ్ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్‌ది ఎందుకు చెప్పడం లేదంటే ముందు ఇప్పుడే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ గురించి ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే నాకే సగం అందులో తెలియదు. మళ్ళీ మీకేం డెఫినెట్‌లీ నేర్చుకుంటున్నా కాబట్టి ఒక 2, 3 మంత్స్‌లో కొంచెం పర్ఫెక్ట్ రావచ్చని అనుకుంటున్నా. వెయిట్ చేయండి. ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. అంతే ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. జై హింద్.